గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రజాగలం వేదిక సమీపంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. చంద్రబాబు సభా వేదిక సమీపంలో వైసీపీ కార్యకర్తలు జెండాలతో ర్యాలీతో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం వైసీపీ జెండాను తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రజాగలం వేదిక సమీపంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. చంద్రబాబు సభా వేదిక సమీపంలో వైసీపీ కార్యకర్తలు జెండాలతో ర్యాలీతో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం వైసీపీ జెండాను తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. నిన్న క్రోసూరు మండలం సంబంధించి కూడా పర్యటించిన అనంతరం కూడా మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో సాయంత్రం చేరుకునే బహిరంగ సభ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చంద్రబాబు మరో అరగంటలో సత్తెనపల్లికి చేరుకుంటున్నాడంటే సమయంలో కూడా ఏదైతే టీడీపీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా పసుమయంగా మారినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా కూడా జెండాలతో ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక చిన్న ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొంది. ఏదైతే మరి ఆ వైసీపీ కార్యకర్తలు జెండాలతో ఆ టీడీపీ ర్యాలీలో చొరబడినటువంటి సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఆ మాట పెరగడంతో కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని చెదరగొట్టి ఇద్దరు అటు టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎటు నుంచి అటు పంపించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక చంద్రబాబు రానున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు అదేవిధంగా భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలకు వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కావాలనే గొడవకి ప్రేరేపించారని కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కావాలని మా పైన ప్రచారం వెళ్తున్నటువంటి సమయంలో మా పైన దాడి చేశారంటూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.